హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 8th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,850 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,550 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి మీరు 8th జనవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,850, లో వచ్చేసి 21,550. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,500 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే కనుక మనకున్న డేటా ప్రకారం 47,800 గాను నమోదుగానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 8th జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,500, లో వచ్చేసి 47,800. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,670 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,350 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 8th జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,670, లో వచ్చేసి 21,350. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 8th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చిన డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్, ఈ 3 మూవ్మెంట్లో ఓపెన్ కావచ్చు. అయితే హెవీ గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత కొద్ది వరకు డౌన్ సైడ్ వస్తూ మీకు 130 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్తూ ఉంటూ మీకు 230 తర్వాత అప్ సైడ్ అయినా వెళ్ళొచ్చు లేదా డౌన్ సైడ్ అయినా రావచ్చు. అలా కాకుండా మార్కెట్ కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ సైడ్ వస్తూ మీకు సైడ్ వేస్తూ ఉంటూ 130 వరకు మళ్ళీ CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ అనేది మామూలు గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా గ్యాప్ డౌన్ అయినా మీకు CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మటుకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, డౌన్ సైడ్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉందన్న విషయాన్ని కొంచెం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఇక్కడ మనం మార్కెట్ మూమెంట్ని మనం అనాలిసిస్ చేస్తుంటే కనుక ఇక్కడ మనకు ఫామ్ అయ్యే క్యాండిల్ని కూడా చూస్తే కనుక ఇక్కడ మార్కెట్ అనేది మనకు హెవీలో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, డౌన్ సైడ్ రావడానికి కూడా స్కోప్ ఉందన్న విషయాన్ని కూడా కొంచెం కేర్ఫుల్గా అనాలిసిస్ చేసి ట్రేడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.